ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు ఆరుగాలం శ్రమించే రైతన్నలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు రైతు సానుకూల విధానాలను అమలు చేసిన దేశ 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవం అయిన డిసెంబర్ 23ను 2001లో జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించారు. దేశానికి ఆహార భద్రతను కల్పిస్తున్న రైతులకు జేజేలు పలుకుతూ జాతీయ రైతుల దినోత్సవంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. భారతదేశం వ్యవసాయ దేశం. దేశ జనాభాలో 70% మందికి పైగా కర్షకులే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతావనిలో స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా విభిన్న పంటలు పండుతాయి. వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పులు వంటి ఆహార ధాన్యాలు, పత్తి, జనపనార, చెరుకు, పొగాకు, నూనె గింజల తరహా వాణిజ్య పంటలు, టీ, కాఫీ, కొబ్బరి, రబ్బరు వంటి తోటల పంటలు, పండ్లు, కూరగాయల వంటి ఉద్యాన పంటలు పండుతాయి. పంట ఏదైనా విత్తినాటి దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు రైతు ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతూ మట్టి నుంచి బంగారం పండిస్తాడు. ప్రజల ఆకలి తీరుస్తాడు. తన కష్టానికి సరిపడా ప్రతిఫలం రాకపోయినా భూమిని నమ్ముకుని బతుకుతాడు. భూమితో అతనికున్న అనుబంధం వెలకట్టలేనిది. దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో ఆహార ధాన్యాలతో తీవ్ర కొరత ఉండేది. ఆహార గింజల కోసం దిగుమతులపై ఆధారపడ్డాం. అటువంటి సంక్షోభ పరిస్థితి నుండి బయటపడేందుకు తోడ్పడింది హరిత విప్లవం. స్వామినాథన్ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తల మార్గదర్శనంలో దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా పెరిగి పంట ధాన్యాల దిగుమతుల నుండి ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది. హరిత విప్లవంతో పాటు క్షీర విప్లవంలో లక్ష్యాలను మించి వృద్ధి సాధించడం వెనుక రైతుల కృషి ఎంతో ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలు బహుముఖంగా కూడా రైతన్న తన స్వేదాన్ని చిందించాడు. ఒకప్పుడు గ్రామాల్లో చదువుకోకుండా లేదా పాఠశాల స్థాయి వరకు చదువుకున్న వారే పంటలు పండిస్తుండగా ఇటీవల కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలకు స్వస్తి పలికి వ్యవసాయం చేసేందుకు గ్రామాల బాట పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. యాంత్రీకరణ, అధునాతన సాగు పద్ధతులు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. మరోవైపు చూస్తే మట్టి నుండి బంగారం పండించే రైతు ఇటీవల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పెరిగిన సాగు ఖర్చు. వీటితో పంటలు పండించడమే సవాలుగా మారింది. ఆదాయం తగ్గి వ్యవసాయ కూలీలుగా మారిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి ఇంకా తీవ్రమైతే రానున్న రోజుల్లో రైతన్న కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కర్షకుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. రైతు సానుకూల విధానాలతో అతని వెన్నంటి నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. రైతు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో పెట్టుబడి సాయం అందించేందుకు కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. క్రెడిట్ కార్డులు జారీ చేసి రుణాలు అందిస్తోంది. నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈనాం సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి దేశంలోని వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గత 7 ఏళ్లలో పంటల కనీస మద్దతు ధరలను 2 రెట్లకు పైగా పెంచింది. ధాన్యం, కూరగాయలు, పండ్ల నిల్వకు అధునాతన గిడ్డంగులను నిర్మాణం చేపట్టింది. వీటితో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ రైతుల ఆదాయం పెంచేందుకు తోడ్పడుతోంది. ల్యాబ్తో ల్యాండ్ అనే నినాదంతో వ్యవసాయ రంగంలో పరిశోధనా ఫలితాలు నేరుగా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటోంది. రసాయనాలు, క్రిమిసంహారక మందులను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించడం వల్ల కలుగుతున్న అరిష్టాలను నివారించేందుకు ప్రభుత్వం ఇటీవల కాలంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా ఒక్క సాగు ఖర్చు తగ్గటమే కాకుండా రైతు నమ్ముకున్న భూమి, భూసార విలువలు కోల్పోకుండా 10 కాలాల పాటు బంగారు పంటలు పండేందుకు వీలవుతుంది. అధునాతన సాగు పద్ధతులపై జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మన ఆకలి తీరుస్తున్న మన రైతన్నకు కష్టానికి తగిన ఫలితం దొరికి అతను 4 కాలాలు చల్లగా ఉండాలని కోరుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.